పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్ కి. ఇప్పుడు ప్రభాస్ స్పీడ్ పెంచాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగటంతో ప్రభాస్ ఆ రోల్ ని బ్రేక్ చేసి ఏడాదికి 2-3 సినిమాల్లో నటిస్తున్నాడు. చివరిగా ప్రభాస్ నటించిన 2 సినిమాలు విడుదలయ్యాయి. అలాగే ఈ ఏడాది 3 సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు. దీని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక సీతారామం ఫేమ్ అనురాగపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా లాంచ్ మొన్న మధ్య జరిగింది. షూటింగ్ కూడా మొదలైంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రభాస్ మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. అర్జున్ రెడ్డి యునానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ నటించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే కన్నప్ప సినిమా నుంచి పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించనున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఓ స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపిస్తారని తెలుస్తుంది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రభాస్ లుక్స్ ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ₹1 కూడా తీసుకోలేదని తెలుస్తుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ ₹1 కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది. మంచు విష్ణు ఫ్యామిలీకి ప్రభాస్ కు మధ్య మంచి రిలేషన్ ఉంది. మంచు మోహన్ బాబును ప్రభాస్ బావా అని పిలుస్తుంటారు. ఈ ఇద్దరు కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు. ఈ రిలేషన్షిప్ తో ప్రభాస్ కన్నప్ప సినిమాలో నటించడానికి ₹1 కూడా తీసుకోలేదట. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.